సాయి గారు, అమెరికా ఫస్ట్ లేడీ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ మీడియా ముందుకు వచ్చి ఎప్స్టైన్ ఫైల్స్ తోటి నాకు ఎలాంటి ప్రస్తావన చేస్తూ నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇది ఈ సందర్భంలోనే ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆవిడ అంటే ఇక్కడ ఏంటంటే మన టైం అండ్ అగైన్ మనం గమనిస్తే అమెరికన్ డెవలప్మెంట్స్ని ఒక అంశం నుంచి డైవర్ట్ చేయడానికి సడన్గా కొత్త పాత్రలు ఎంట్రీ ఇస్తున్నాయి. అంటే పాత పాత్రలే కొత్తగా ఎంట్రీ ఇచ్చి ఏదో చెప్పి గందరగోళంలోకి నెట్టేసి, అంటే కాసేపు జనం ఇరాన్ యుద్ధం గురించి మాట్లాడకుండా ఉండటానిక, ఆ యుద్ధంలో అమెరికన్ ఫెయిల్యూర్స్ గురించి చర్చించకుండా ఉండటానికి కోసం ఈ డైవర్షన్. ఆవిడ వన్స్ రెండో టర్మ్ ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత దూరంగానే ఉన్నారు. ఆవిడ ఎప్పుడు కూడా ఏంటంటే అధ్యక్ష నివాసంలోకి వచ్చి మాట్లాడటాలు అట్లాంటివి ఎక్కడ చేయలేదు. షీ వాజ్ ఎ మోడల్ ఎర్లియర్. కానీ ఈ మధ్యకాలంలో చాలా హుందాగా ఆవిడ ఏం మాట్లాడినా కూడా ఉంటూ వచ్చింది. ఇవాళ ఎందుకు ఇది ప్రస్తావన చేశారు ఆవిడ? సో యాక్చువల్లీ మనం ఈ యుద్ధం మొదలైన రోజు నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ ఇరాన్ యుద్ధం ఎందుకు చేశారు అనే ప్రశ్న వచ్చినప్పుడే రెండు అంశాలు. ఒకటి, నెతన్యాహు తనకు సంబంధించినటువంటి తన లీడర్షిప్ని కాపాడుకోవడం కోసం, తన పవర్ని కాపాడుకోవడం కోసం, తన మీద ఉన్న అలిగేషన్స్ని పక్కకు జరిపించడం కోసం నెతన్యాహు ప్రయత్నం చేశాడు. ఇందాక ఒక వీడియోలో కూడా మనం మాట్లాడాం. ఇటు డొనాల్డ్ ట్రంప్ విషయానికి వస్తే, డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లతో ఇబ్బంది పడ్డాడు. అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చింది. టారిఫ్లతో అభాసుపాలయ్యాడు ఆల్మోస్ట్. అక్కడ నుంచి ఎప్స్టైన్ ఫైల్స్ బయటకు వచ్చేసరికి ఎప్స్టైన్ ఫైల్స్లో ఆయన పాత్ర గురించి విపరీతమైన చర్చ మొదలైంది. ఎందుకంటే ఈ వెస్ట్రన్ సొసైటీలో మనము చాలా మందిని చూసాం. మైకేల్ జాక్సన్ దగ్గర నుంచి ఈవెన్ బిల్ క్లింటన్ దగ్గర నుంచి చాలామంది నాయకులు ఈ సెక్షువల్ స్కాండల్స్లో లేకపోతే పోర్న్ అంశాల్లో ఏదైనా ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు కానివ్వండి, లేకపోతే అందులోని పీడోఫైల్ అంటారు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేయడము, చిన్నపిల్లల మీద చేసినటువంటి వాటిల్లో ఏదైనా వచ్చిందంటే మాత్రం అక్కడ ప్రజలు చాలా సీరియస్గా స్పందిస్తారు. డౌట్ ఏం లేదు దాంట్లో. ఆ సొసైటీలో ఏమైందంటే ఈ పర్టికులర్ పీడోఫైల్ అనేది చాలా సీరియస్ ఇష్యూ. జెఫ్రీ ఎప్స్టైన్ ఫైల్స్ ఎప్పుడైతే బయటకు వచ్చాయో, ఎప్స్టైన్తో డొనాల్డ్ ట్రంప్ కున్న సంబంధాలు, ఆ వీడియోలు, ఆ ఫుటేజ్, ఆ ఇమేజెస్ అవన్నీ బయటకు వచ్చేసరికి ఇప్పుడు జో బైడెన్ మీద కూడా అదే జరుగుతోంది. జో బైడెన్ వీడియోలు కూడా వచ్చాయి చిన్నపిల్లలతోటి సంబంధించినవి. అండ్ ఈవెన్ బిల్ గేట్స్, మీరైతే ఎక్కడికి వెళ్ళిందంటే వారెన్ బఫెట్ బిల్ గేట్స్తో నాకు సంబంధమే లేదు, అసలు ఇప్పటి నుంచి నేను అంతా మాట్లాడను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు వారెన్ బఫెట్. బిల్ గేట్స్ లాంటోడు నేను వెళ్లకుండా ఉండాల్సింది, అసలు క్షమించండి అన్నట్టుగా ఏదో అపాలజీస్ చెప్పిన పరిస్థితి. సో అంటే ఆ సొసైటీలో చాలా చర్చ నడుస్తోంది. ఇరాన్ యుద్ధం వల్ల హెడ్లైన్స్ మొత్తం ఇరాన్ యుద్ధం తీసుకుంది కానీ, బట్ అంతర్గతంగా ఆ సొసైటీలో ఎప్స్టైన్ ఫైల్స్ అనేది ఒక పెద్ద చర్చలోనే ఉంది, ప్రభావం చూపించింది. ఈ టైంలో ఈ ఇరాన్ యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్టోరీ మొదలవుతోంది. ఇప్పుడు మీరు గత కొన్ని రోజులుగా చాలా ట్వీట్స్ అవి చూస్తున్నాను నేను అక్కడ. ఈవెన్ నో కింగ్స్ ప్రొటెస్ట్లో కానివ్వండి, వాటిల్లో కానివ్వండి, ఎప్స్టైన్ ఫైల్స్లో ఉన్నటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉండడానికి వీలు లేదనే చర్చ విపరీతంగా నడుస్తోంది. అండ్ అమెండ్మెంట్ 25th అమెండ్మెంట్ పెట్టి ఈయన దించేయాలనే చర్చ కూడా నడుస్తోంది. అదే టైంలో ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు నడుస్తూ ఉంటే డొనాల్డ్ ట్రంప్ ఏమో దాన్ని పట్టించుకోవట్లేదు, అసలుకి ఆ విమర్శల్ని పట్టించుకోవట్లేదు, ఏం లేదు. ఆయన ఎప్పుడు కొత్త అజెండాల్ని క్రియేట్ చేస్తూ వెళ్తున్నాడు. సడన్ గా వైట్ హౌస్ కూడా నిర్ఘాంతపోయే విధంగా మెలానియా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ మూడో భార్య, ఈమె ఇద్దరు భార్యలు ఉండే ఇంతకు తర్వాత మూడో భార్య ఈమె ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫస్ట్ లేడీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, ఆమె బయటకు వచ్చి ఒక మీడియా ముందుకు వచ్చి ఎప్స్టైన్ విషయంలో మెలానియా ట్రంప్ పాత్ర కూడా ఉంది అని విమర్శలు వస్తున్న టైంలో నాకు ఎప్స్టైన్కి వీటికి ఏం సంబంధం లేదు, మామూలుగా చాలా మంది లాగానే ఎలీట్ సర్కిల్స్లో జరిగే మీటింగ్స్కి లేకపోతే పార్టీస్కి నేను కూడా వెళ్ళాను, అంతేగాని ఈ పర్టికులర్ క్రైమ్కి నాకు ఏ సంబంధం లేదు అని ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. ఈవెన్ వైట్ హౌస్ నుంచి వస్తున్నటువంటి సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వైట్ హౌస్ సోర్సెస్ వాళ్ళు కూడా నిర్ఘాంతపోయారు. సడన్గా ఎందుకు ఈమె చెప్పింది? అసలు డొనాల్డ్ ట్రంప్ చూసుకుంటాడు అదేదో పొలిటికల్గా ఏదైనా టర్మాయిల్ ఏదైనా ఉంటే, బట్ ఈమె ఎందుకు వచ్చి చెప్పింది? ఇప్పుడు ఈమె ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి? అసలు అవసరం ఏంటి? ఈ చెప్పడం వల్ల అనవసరంగా చర్చ మళ్ళీ పెరుగుతుంది కదా ప్రపంచవ్యాప్తంగా అని ఇప్పుడు వైట్ హౌస్ అధికారులే అనుకుంటున్నారట. సరే, ఈమె నేపథ్యం ఏంటో చూద్దాం. మెలానియా ట్రంప్ నేపథ్యం ఏంటంటే, తిని కూడా మోడలింగ్ నుంచి వచ్చిన వ్యక్తే. సో ఆమె మీద స్లోవేనియన్, యా ఎగ్జాక్ట్లీ. డొనాల్డ్ ట్రంప్ అంతకు ముందు తన జీవితంలో ఆయన బిజినెస్ మ్యాన్ ఉన్నప్పుడు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే కింగ్ ఫిషర్, మీరు ఇందాక కింగ్ ఫిషర్ విజయ్ మాల్యాకి
డిఫరెంట్ వర్షన్ అంతే. సో చాలా ఒక ప్లే బాయ్ లాగా బిహేవ్ చేసేటువంటి వ్యక్తి, ఈ పోర్న్ స్టార్స్ కి వీళ్ళకి స్పాన్సర్ చేసేటువంటి వ్యక్తి, WWFలు వాటిలో స్పాన్సర్ చేసేటువంటి వ్యక్తి, ఫ్యాషన్ షోస్ లో జడ్జిగా వ్యవహరించినటువంటి వ్యక్తి. మీరు ఎప్స్టైన్ ఫైల్స్ లో కూడా ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఒక వీడియోలో ఏంటంటే అమ్మాయిలు ఈ ఫ్యాషన్ షోస్ కి వచ్చేప్పుడు మోడల్స్ ని వాళ్ళు రేట్ చేసేటివి ఉంటాయి. సో జడ్జిల్లాగా వీళ్ళందరూ కూర్చొని ఉంటే ఒక మోడల్స్ లోపలికి వస్తున్నటువంటి విజువల్స్ అవి ఎప్స్టైన్ ఫైల్స్ లో దొరికినాయి. సో దాంట్లో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. డొనాల్డ్ ట్రంప్ బిహేవియర్ అంతా చూస్తూ ఉంటే ఎలైట్ సర్కిల్స్ లో ఈ విచ్చలవిడి విశృంఖలతకి అలవాటు పడ్డటువంటి వ్యక్తే గతంలో డొనాల్డ్ ట్రంప్. కొత్త ఏం కాదు. సో ఇప్పుడు ఈ మెలానియా ట్రంప్ ఇప్పుడు మాట్లాడింది అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆమె మాట్లాడడం ఒక ఎత్తు అయితే, ఆమె మాట్లాడిన తర్వాత కొన్ని రియాక్షన్స్ వచ్చాయి. అమాండా ఉంగారో అని చెప్పేసి ఒక ఆవిడ, ఆమె యాక్చువల్లీ ఆమె మోడలే, ఆమె బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తి. ఆమె ఒక ట్వీట్ చేసింది, దీని మీద కూడా పెద్ద చర్చ నడుస్తుంది. ఆమె చేసిన ట్వీట్ ఏంటంటే, అమాండా చేసినటువంటి ట్వీట్ చదువుతున్నాను నేను. హలో మెలానియా, ఐ వాజ్ అరౌండ్ యూ ఫర్ 20 years. యూ న్యూ ఐ వాజ్ ఇన్సైడ్ ICE. ICE అంటే ఇమిగ్రేషన్ కి సంబంధించి ఒక చట్టం తీసుకొచ్చారు చూసారా. ఈమెని బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అమాండా ఉంగారో. ఈమె బ్రెజిల్ నుంచి వచ్చి 20 ఏళ్ల పాటు మోడలింగ్ చేసినటువంటి వ్యక్తి. ఈ మెలానియా ట్రంప్, ఉంగారో అండ్ ఎప్స్టీన్ ముగ్గురి మధ్య అనేక సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనేది ఆమె చేస్తున్నటువంటి ఆరోపణ. ఓకే, నేను కూడా మోడలింగ్ లోకి వచ్చాను, 20 ఏళ్ళు ఇక్కడే పనిచేశాను, కానీ నన్ను ICEలో తీసుకొచ్చి పెట్టారు, ఇమిగ్రేషన్ కి సంబంధించిన దాంట్లో మనల్ని పెట్టి లాస్ట్ మమ్మల్ని డిపోర్ట్ చేశారు. ఆమెను డిపోర్ట్ చేసి తీసుకుపోయి బ్రెజిల్లో పడేశారు. 2025 ఆమెను అరెస్ట్ చేశారు. ఈ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది కదా. అందులో ఈమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఈమెను తీసుకెళ్లి అక్కడ పెట్టారు. సో నన్ను ఎందుకు అరెస్ట్ చేయించారు ఇవన్నీ నాకు తెలుసు, నేను ఇప్పుడు మీ గుట్టు విప్పుతానని చెప్పేసి ఈమె పెడుతోంది. సో అంటే ఇందులో రాసింది ఏంటంటే, సో షట్ యువర్ మౌత్ వెన్ స్పీకింగ్ అబౌట్ మీ బికాస్ ఐ విల్ ఎక్స్పోజ్ ఎవ్రీథింగ్ ఐ నో అని వార్న్ చేస్తోంది. ఆమె ఎక్కడుంది ఇప్పుడు అంటే లాటిన్ అమెరికన్ కంట్రీస్ లోనే ఉంది అని ట్రేస్ చేస్తే తెలిసింది. ఆమె చేస్తున్నటువంటి ట్వీట్స్, ఆమె నిజంగానే ఆమె ఈ ఎప్స్టైన్ కి దగ్గరగా ఉందని, ఎప్స్టైన్ చాలా మంది మోడల్స్ ని ఆ ప్లేస్ లకు తీసుకెళ్తున్న క్రమంలో ఈమె కూడా ఒక విక్టిమ్ గా ఉందని ఉంది. ఓకే, సో అమాండా ఉంగారో చేసినటువంటి విమర్శలు, ఇప్పుడు మెలానియా ట్రంప్ ప్రెస్ ముందుకు వచ్చి చెప్పినటువంటి విధానము, ఇవన్నిటిని చూస్తూ ఉంటే ఏంటంటే ఫైల్స్ ఏదో చాలా సీరియస్ గానే ఇది పెరగబోతోంది. ఇప్పుడు మనం పొలిటికల్ గా ఎన్ని విషయాలు చూసినా పక్కన పెడతారు, బట్ సొసైటీలో ఒక మోరల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా పనిచేస్తాయి. మోరల్ అంశాలు, అందులోని చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, ఆ విజువల్స్, అది నిజంగా మనకే అట్లాంటి విజువల్స్ చూస్తూ ఉంటే మనకే అసలు రాత్రంతా నిద్రలు పడతలేవు. ఒక్కొక్కరు ఆలోచిస్తూ ఉంటే ఇలా ఇంత దారుణంగా ఉంటుందా అని. మనుషుల్ని చంపేసుకొని తిన్నటువంటి ఆ విజువల్స్ కూడా ఉన్నాయి అక్కడ. అసలు అట్లాంటివి ఎప్పుడో విన్నాం మనం. ఉగాండా ఫార్మర్ ప్రెసిడెంట్ ఇడి అమీన్ గురించి విన్నాం, పసిపిల్లల్ని చంపి వాళ్ళ మెదళ్ళు తినేవాడని. ఇప్పుడు అలాంటి డిఫరెంట్ దీస్ పీపుల్ ఆర్. దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఏంటి ఇప్పుడు వైట్ కాలర్ చాలా గొప్ప గొప్ప వాళ్ళుగా కీర్తించబడుతున్నారు. అంత పైశాచికత్వం ఏంటి సార్? అదే ఎగ్జాక్ట్లీ, పసిపిల్లల్ని చంపి తినేసే పైశాచికత్వం. సో ఇప్పుడు ఇలాంటివేవో బయటకు వస్తాయనే భయంతో ఆవిడేమైనా మాట్లాడి ఉంటుందంటారా? ఇప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు ఆమె వివరణ ఇవ్వకపోతే ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు స్టోరీస్ రాస్తూనే ఉన్నారు. ఓకే, అట్లీస్ట్ వివరణ ఇవ్వడం అన్నా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఇచ్చి ఉంటది. ఏంటంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తో కూడా ఏమైనా పొరపచ్చాలు ఉన్నాయా ఏం తెలియదు మనకు. వైట్ పాసిబుల్ అంటే ఇన్కన్సిస్టెంట్ క్యారెక్టర్ కాబట్టి డొనాల్డ్ ట్రంప్. ఎగ్జాక్ట్లీ ఇట్లాంటి టైంలో అండ్ ఇంకొకటి ఎటువైపు నుంచి ఎటువంటి ఒత్తిడి వచ్చిందో తెలియదు. ఇప్పుడు ఆమె మాట్లాడేదాకా వచ్చింది అని అంటే, ఇప్పుడు మనకు బయటకు కనబడుతుంది ఇదైతే, ఆమె మాట్లాడాలని ఎవరు ఒత్తిడి చేస్తున్నారో తెలియదు. ఇందులో ఏ డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయిందో తెలియదు. చైనా కూడా ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మనం అనుకుంటే డీప్ స్టేట్ వాళ్ళు ఏం చేస్తారు, వర్టికల్ డివిజన్ వచ్చింది కదా వాళ్ళలో. వర్టికల్ డివిజన్ వచ్చింది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ని దింపాలని వాళ్ళు అనుకొని ఉండవచ్చు. ఇది కూడా ఒక ప్రయత్నం కావచ్చు. సో పాయింట్ ఏంటంటే, కాన్స్పిరసీ థియరీస్ ఎప్పుడు ఇట్లాగే ఉంటాయి. మనము చెప్పినట్టుగా ఆధారాలు ఉండవు. అంతఃపురాల్లో జరిగేవి ఇంకా డిఫరెంట్ గా ఉంటాయి. యూర్ రైట్. ఎందుకంటే అంతఃపురం అన్నారు కాబట్టి మీరు నిజంగా మాట్లాడితే బ్రిటన్ యువరాజు దొరికిపోయాడు కదా. అవును, మొన్న ఆయన దొరికాడు. సో మరి అరెస్ట్ చేశారు కదా. సో పెద్ద పెద్ద రాజ కుటుంబాలకు, బిజినెస్ మ్యాగ్నెట్స్ పునాదులే కదిలినాయి. పెద్ద పెద్ద దేశాధినేతలకి ఎప్స్టీన్ కి లింక్స్ ఉన్న నేపథ్యంలో సో ఇది ఒక కీలకమైన పరిణామము. సో డొనాల్డ్ ట్రంప్ చాలా సీరియస్ నాయిస్ ని ఫేస్ చేయబోతున్నారు. సీరియస్ నాయిసే ఉండబోతోంది. నవంబర్ దాకా కూడా ఉండకపోవచ్చేమో. ఇప్పుడు అదే కనుక జరిగితే పదవీచ్యుతుడి కావడానికి
ఏమో కాంగ్రెస్ మే డిమాండ్ ఫర్ ఎ స్పెషల్ సెషన్. అంటే అది అంత ఈజీ కాదు, Hmm. ట్రంప్ దింపేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే బికాస్ మంచి మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి. సో కాన్స్టిట్యూషన్ పరంగా ఆయనని దింపాలి అని అంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఆయనను దింపడం కంటే ముందు ఆయనను మోరల్ గా ఆయనని ఫస్ట్ దెబ్బ కొట్టడం. వీకెండ్ చేస్తారు. ఎస్. మోరల్ గా ఇప్పుడు వీకెన్ అయిన ఐ తర్వాత బిలీవ్ ఆవిడ మాట్లాడింది కూడా అందులో ఆ గేమ్ లో భాగమే ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఆయన మొరల్ గా అందుకే ఎప్పుడు కూడా కొన్ని నిర్ణయాలు, కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు, చరిత్రాత్మక నిర్ణయాలు, చరిత్ర గతిని మార్చే నిర్ణయాలు చేయాలి అని అంటే ఒక రాజకీయ నాయకుడికి నిజాయితీ చాలా కీలకం. వాడు ఏ నిర్ణయం చేయాలన్నా కానీ వాడికి చిన్న ఒక లోపం ఉన్నా కానీ, అంటే వ్యక్తిగతమైన లోపం ఒకటి ఉన్నా కానీ అతను ఆ లోపాన్ని బేస్ చేసుకొని కట్టడి చేయగలరు. ఐ ఎందుకంటే బిలీవ్ పెద్ద నిర్ణయాలు జరిగేటప్పుడు డీప్ స్టేట్ కి యుద్ధాన్ని ఆపాలనుకుంటోంది. అందులో భాగంగానే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుకోవచ్చు. డెఫినెట్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 3-4 ఫ్యాక్టర్స్ ఒకటి చెప్తాను. ఒకటి డెమోక్రట్స్ చేస్తున్నటువంటి ప్రెషర్, 2 వెనకాల ఉన్నటువంటి డీప్ స్టేట్ ఏం ఆలోచిస్తోంది. ఇప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడంటే రాగానే నీళ్లను మొత్తం మన మామూలుగా స్వచ్ఛంగా ఉన్నటువంటి వాటర్లో తక్కట నీళ్ళ చేతులతో ఇట్లా అనేది అనుకోండి, మొత్తం కుళ్ళు అంతా మొత్తం బయటకు వచ్చేస్తుంది, మురికంతా బయటకు వచ్చేస్తుంది. సో అట్లా మొత్తం మార్చేశాడు, షేక్ చేశాడు. అమెరికన్ ఎకానమీకి సంబంధించి పెట్టుకున్నటువంటి కొన్ని 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఫండమెంటల్స్ అన్నింటినీ ఇట్లా షేక్ చేశాడు డొనాల్డ్ ట్రంప్ వచ్చి. డిపోర్టేషన్ చేశాడు. ఓకే, ఎక్కడ ముట్టకూడదో కొన్ని ముట్టకూడని ముట్టాడు. యునైటెడ్ నేషన్స్ పేరు చెప్పుకొని బతుకుతున్నటువంటి కొన్ని కుటుంబాలు ఉన్నాయి, కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ ఎయిడ్ పేరిట బతుకుతున్నటువంటి వాటన్నిటినీ కొట్టాడు. ఇవన్నీ అంటే ఏంటంటే ఒకే సమయంలో ఒక 10 వార్ ఫ్రంట్స్ ఓపెన్ చేశాడు ఆయన. 10 వార్ ఫ్రంట్స్. ఓకే, వార్ ఫ్రంట్ అంటే కేవలం యుద్ధమే కాదు, ఇంటర్నల్ గా అమెరికన్ సిస్టమ్ లో ఉన్నటువంటి వార్ ఫ్రంట్స్ ఓపెన్ చేశాడు. ఆయన డీప్ స్టేట్ ని తిడతాడు. ఇప్పుడు జార్జ్ సొరోస్ లాంటి వాడి మీద కేసులు పెడతా అంటాడు. ఓకే, చాలా ఉన్నాయి. అంటే ఆ సిస్టంలో వేళ్ళూనుకుపోయినటువంటి ఆ సిస్టమిక్ గా బతుకుతున్నటువంటి వ్యవస్థల్ని నువ్వు చిన్నాభిన్నం చేయాలనుకుంటే అంత ఈజీ కాదు కదా. సో చూడాలి ఇంకా ఈమె చేసిన ప్రకటన ఎటువంటి పరిణామాలు దారితీస్తుంది. ఎస్.